హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ 2026 క్వశ్చన్ పేపర్ అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. మనం చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోంచే క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి టైం అనేది 3 hours అయితే ఇస్తారు. అలాగే మాక్సిమం మార్క్స్ వచ్చేసి 70 మార్క్స్ అనమాట. ఈ క్వశ్చన్ పేపర్ కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డైరెక్ట్ గా మీరు చెక్ చేయొచ్చు. అక్కడ మీకు యూనివర్సిటీ నేమ్, డే టు టైం అనేది మెన్షన్ చేశాను. సో మనకి ఓవరాల్ గా 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ లో మనకి ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. 8 క్వశ్చన్స్ లో మీరు ఎనీ 5 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ అయితే చేయాలి. 5 into 4 20 మార్క్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే సెకండ్ క్వశ్చన్, డిఫైన్ డేటా, ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్, హౌ ఆర్ దే రిలేటెడ్. అలాగే థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ an entity relationship diagram, briefly explain each component. అలాగే ఫోర్త్ క్వశ్చన్, డిఫైన్ జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ ఇన్ ద ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ విత్ ఎగ్జాంపుల్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ కీస్. అలాగే సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సెలక్షన్ కమాండ్ విత్ అన్ ఎగ్జాంపుల్. అలాగే సెవెంత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సబ్ క్వరీస్. అలాగే ఎయిత్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ PL by SQL. సో ఈ విధంగా మనకి 8 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. 8 లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాలి. సో ఎవరైతే ఇంకా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్ గా ఈ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి. సెక్షన్ బిలో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఈచ్ యూనిట్ లో మీరు ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా అటెంప్ట్ అయితే చేయాలి. అలాగా 5 into 10 50 మార్క్స్ అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ కి మనకి 10 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 5 into 10 50 మార్క్స్. 50 + 20 70 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ వారికి 75 కి అయితే మీకు కండక్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. సెక్షన్ బి లో యూనిట్ 1 నుంచి 9A క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద 3 schema ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్, హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ డేటాబేస్ అబ్స్ట్రాక్షన్. ఆర్ 9B క్వశ్చన్, విత్ ఎ నీట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ DBMS. సో మనకి నేను 9A క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ లో చెప్పాను అనమాట. 3 schema ఆర్కిటెక్చర్ అనేది. సో మీరు డైరెక్ట్ గా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే యూనిట్ 2 నుంచి 10A క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హౌ an ER డయాగ్రామ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రిలేషనల్ టేబుల్స్, ప్రొవైడ్ an ఎగ్జాంపుల్ డెమాన్స్ట్రేటింగ్ ద ప్రాసెస్. ఆర్ 10B క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్ ఇన్ ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. సో మనకి 10B లో మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ కింద అయితే హైలైట్ అయితే చేశాను అనమాట. స్పెషలైజేషన్, జనరలైజేషన్ లాంగ్ ఆన్సర్ లో అడగచ్చు, షార్ట్ ఆన్సర్ లో కూడా అడగచ్చు అని చెప్పాను. సో మనకి ఇక్కడ లాంగ్ ఆన్సర్ లో ఇవ్వడం జరిగింది. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా మనకి ఈ స్పెషలైజేషన్, జనరలైజేషన్ కాన్సెప్ట్ అయితే డైరెక్ట్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సెక్షన్ ఏ లో జనరలైజేషన్, స్పెషలైజేషన్ కింద 4th క్వశ్చన్ అనమాట. అలాగే యూనిట్ 2 నుంచి 10B క్వశ్చన్ కింద మనకి ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్పెషలైజేషన్, జనరలైజేషన్ ఇన్ ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నుంచి 11A క్వశ్చన్, వాట్ ఈస్ ఫంక్షనల్ డిపెండెన్సీ, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ థర్డ్ నార్మల్ ఫామ్ అండ్ BCNF, బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్. సో ఆల్రెడీ చెప్పాను, కార్డ్ రూల్స్ కనుక మనకి ఇవ్వకపోతే నార్మల్ ఫామ్ నుంచి ఒక నార్మల్ ఫామ్ కన్ఫామ్ అయితే ఇస్తారని చెప్పాను. ఓవరాల్ గా ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, అలాగే BCNF, బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్ నుంచి క్వశ్చన్ అయితే కన్ఫామ్ అయితే ఇస్తారని చెప్పాను. ఇక్కడ మనకి డైరెక్ట్ గా 11A క్వశ్చన్ కింద వాట్ ఈస్ ఫంక్షనల్ డిపెండెన్సీ, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ థర్డ్ నార్మల్ ఫామ్ అండ్ BCNF అనేది డైరెక్ట్ గా ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఆర్ కింద 11B క్వశ్చన్, వాట్ ఈస్ రిలేషనల్ మోడల్, రైట్ అబౌట్ కీ ఫీచర్స్ ఆఫ్ రిలేషనల్ మోడల్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 నుంచి 12A క్వశ్చన్, వాట్ ఈస్ SQL, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఇన్ SQL. సో కమాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాను. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అని కూడా చెప్పాను. ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఆల్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టి చిన్న ఎగ్జాంపుల్ రాసినా కానీ మీకు మార్క్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ మనకి కమాండ్స్ అనేవి SQL లో ఉన్నవి. సో మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా. 12A క్వశ్చన్. అలాగే ఆర్ క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. 12B క్వశ్చన్, వాట్ ఈస్ నెస్టెడ్ క్వరీస్, హౌ టు క్రియేట్ దెమ్, డిస్కస్ ఇట్ విత్ రిలవెంట్ ఎగ్జాంపుల్. ఇది నేను హైలైట్ చేయలేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 లో 13A క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ ఇన్ క్రియేటింగ్ PL by SQL ప్రోగ్రామ్. సో ఇది చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో బేసిక్ క్వశ్చన్, ఇంట్రడక్షన్ టైప్ లో అయితే మీకు క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్ క్వశ్చన్ 13B క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రిగ్గర్స్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్.
ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ లో అయితే చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి, ట్రిగర్స్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓవరాల్ గా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే అటెంప్ట్ చేస్తారో డెఫినెట్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచే మీరు 40+ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే షార్ట్ ఆన్సర్ లోంచి కూడా మీరు డెఫినెట్ గా 5 క్వశ్చన్స్ కూడా ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. షార్ట్ ఆన్సర్ లో 15+ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి 40+ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ DBMS క్వశ్చన్ పేపర్ అనమాట. ఎవరైతే ఇంకా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్ గా ఈ క్వశ్చన్ పేపర్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే డైరెక్ట్ గా టెక్స్ట్ అయితే చేయండి. ఆ PDF లో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ తో నీట్ గా అయితే ఉంటుంది అనమాట యూనిట్ వైజ్ గా. సో లో కాస్ట్ లో అయితే మీకు PDF అనేది సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.